అక్కడ అగ్రవర్ణాల మహిళలు మాత్రమే తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోవాలి. దళిత మహిళలు ఎవరు కూడా తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకూడదు. అంతేకాకుండా దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రొమ్ము యొక్క సైజు అలాగే బరువును బట్టి ట్యాక్స్ అయితే చెల్లించవలసి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందని మనం చూసుకున్నట్లయితే కేరళ ఉంది కదా, మనకు కేరళ రాష్ట్రంలో 1900 శతాబ్దంలో 1800 సంవత్సరం ప్రారంభం నుండి 1803 వరకు అయితే ఈ రొమ్ము ట్యాక్స్ అయితే నడిచింది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అప్పట్లో మహిళల రొమ్ము పైన ట్యాక్స్ ఎందుకు విధించారు, అయితే తన రొమ్ములను వస్త్రాలతో కప్పుకున్నటువంటి నంగేలి అనే ఒక మహిళ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారో వాళ్ళు నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1900 శతాబ్దంలో మనం చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్యలు అయితే ఉండేవన్నమాట. అలాగే కేరళ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ రొమ్ము ట్యాక్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు మనం గమనించినట్లయితే కేరళ రాష్ట్రంలో ఉద్యమం అనేది కొద్దిగా భిన్నంగా ఉండేది. అక్కడ రాజులు పాలించే కాలంలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు. ముఖ్యంగా అక్కడ రాజులు వేసే ట్యాక్స్ లను కట్టలేక చాలా మంది ప్రజలు రాజులకు బానిసలుగా బతికే వాళ్ళు. వాళ్ళు రాజుల దగ్గర దారుణమైన శిక్షలు అనుభవిస్తూ వాళ్లకు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు. దీనికి కారణం ఏమిటంటే పేద ప్రజలకు అలాగే ధనిక ప్రజలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమే దీనికి కారణమని చెప్పవచ్చు. అయితే అక్కడ పేదలు, నిమ్న కులాలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపన్నులు అయిపోతారనే ఉద్దేశంతో అగ్రశ్రేణి కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే పేదలు అలాగే నిమ్న కులాలు సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళనైతే కిందకి తొక్కేసే వాళ్ళు అనమాట, పైకి ఎదక్కోకుండా. అప్పటి కాలంలో పేదలను పేదవాళ్ళుగానే ఉంచేవాళ్ళు, వాళ్ళను ధనికులు అవనిచ్చే వాళ్ళు కాదు. అయితే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనికులైతే తమ మాట వినరని ఉద్దేశంతో వాళ్ళను పేదవాళ్ళుగానే ఉంచేవాళ్ళు. కేరళలో ఒకప్పటి పరిస్థితి ఇలా ఉండేది. అప్పటి కాలంలో కులగజ్జి రాజ్యం వెళ్ళింది. నిమ్న కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనగదొక్కడానికి రాజులు ఉండేవాళ్ళు. పేదలు సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి ఆదాయాన్ని కూడా లాక్కునేందుకు వాళ్ళపైన అధికంగా ట్యాక్సులు వేసేవాళ్ళు. ముఖ్యంగా ట్రావెన్కోర్ సంస్థాన పాలనలో ప్రజలపైన దారుణమైన పన్నులను విధించేవాళ్ళు. ఈ పన్నుల్లో అత్యంత దారుణమైనది రొమ్ము పరిమాణ పన్ను. దీనినే ట్రావెన్కోర్ రొమ్ము పన్ను అని పిలవడం జరిగేది ఆ కాలంలో. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే వ్యక్తి యొక్క శరీరానికి అలాగే గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కి ఎటువంటి సంబంధం లేదు. కానీ అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే మహిళ యొక్క రొమ్ము పరిమాణం చూసి దాన్ని బట్టి వాళ్ళైతే ట్యాక్స్ విధించేవాళ్ళు మహిళల రొమ్ము పైన. మహిళల రొమ్ము ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ ట్యాక్స్ అయితే చెల్లించాలి. అంతేకాకుండా అప్పుడున్నటువంటి రూల్ ఏంటంటే మహిళలు తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకూడదు. అంటే ఎప్పటి కాలంలో మన మహిళలు జాకెట్లు అయితే వేసుకుంటున్నారు కదా, అప్పటి కాలంలో వాళ్ళు జాకెట్లు వేసుకోకూడదు, అలాగే తమ రొమ్మును వస్త్రాలతో కూడా కప్పుకోకూడదు. అప్పటి కాలంలో అక్కడ రూల్ అయితే ఆ విధంగా ఉంది. అయితే ఆ కాలంలో ధనికులు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహిళలు మాత్రమే తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోవాలి. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ మహిళలైతే వాళ్ళ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకూడదు. అప్పటి కాలంలో అలా ఉంది. దీంతో అప్పటి కాలంలో మహిళలు తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకుండా అలాగే భయపడుతూ తిరిగేవాళ్ళు. దీంతో ఆసరా తీసుకున్న అప్పటి కాలంలో సైనికులు అలాగే అధికారులు అప్పటి కాలంలో ఆ మహిళల పైన లైంగిక దాడులకు పాల్పడేవారు. మహిళలకు వాళ్ళు ఆ కాలంలో నరకం చూపించే వాళ్ళంట. అయితే రొమ్ముపై ట్యాక్స్ విధించడం అనేది అప్పటి కాలంలో కేరళ సంస్థానంలోనే మాత్రమే ఉండేది. అయితే అప్పటి కాలంలో ఇది ఒక విచిత్రంగా పరిగణించే వాళ్ళు. అంతేకాకుండా అప్పటి కాలంలో ఆ మహిళల పైన ట్యాక్స్ విధించడం అనేది అప్పటి కాలంలో పాలకుల మెదళ్లలో ఒక లాజిక్ అయితే ఉండేది. అదేమిటంటే ఎవరైతే ఆహారం ఎక్కువగా తింటారో వాళ్ళ యొక్క రొమ్ములు పెద్దవిగా ఉంటాయని, తక్కువ ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళ యొక్క రొమ్ములు చిన్నవిగా ఉంటాయని అప్పటి పాలకులు గుడ్డిగా నమ్మేవాళ్ళు. మహిళ యొక్క రొమ్ము పెద్దదిగా ఉందనుకోండి, వాళ్ళు 3 పూటల పౌష్టిక ఆహారం తినేవాళ్ళని, అంతగా తిండి తింటున్నారంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అప్పటి కాలంలో పాలకులు భావించి వాళ్ళపైన ట్యాక్స్ విధించేవాళ్ళు. ఎవరికైతే పెద్ద రొమ్ములు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి భారీగా ట్యాక్స్ అయితే విధించేవాళ్ళు. అంటే రొమ్ము యొక్క పరిమాణాన్ని బట్టి చెల్లించకపోతే వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు. అయితే మహిళల యొక్క రొమ్ములను ఎలా పరిశీలించే వాళ్ళు అనేది ఇప్పుడు చూద్దాము. అయితే నెలకు ఒకసారి వాళ్ళ ఇంటికి సందర్శించడానికి వెళ్లేవాళ్ళు. అప్పుడే వాళ్ళు వాళ్ళ యొక్క రొమ్ము పరిమాణం అలాగే రొమ్ము సైజును వాళ్ళైతే కొలిచేవాళ్ళు. దాని ప్రకారం వాళ్ళకు
ఎంత పన్ను విధించాలని అప్పటి పాలకులు నిర్ణయించేవాళ్ళు. ఈ పన్ను విధానాన్ని అక్కడ మొల్లకరం అని పిలిచేవాళ్ళు. ఎవరైతే మేము పన్ను చెల్లించలేము అని మహిళలు అంటూ ఉంటారో వాళ్ళ భర్తల ముందే వాళ్ళపై అత్యాచారాలకు అప్పటి పాలకులు పాల్పడేవాళ్ళు. కొందరు మహిళలైతే ఈ అవమానాన్ని తట్టుకోలేక చనిపోయిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మరికొంతమంది అయితే వాళ్ళ భర్తలను వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోయే వాళ్ళు. మరికొంతమందిని అక్కడ అధికారులు వాళ్లకు బానిసలుగా తీసుకువెళ్లే వాళ్ళు, వాళ్ళు పన్ను కట్టలేకపోతే. అయితే అక్కడ పాలకులను ఎదిరించడానికి అక్కడ పేద ప్రజలకు ధనబలం గాని లేదంటే అంగబలం గాని ఉండేది కాదు. అందువల్ల వాళ్ళపైన ఇలా అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అగ్రవర్ణాలదే పై చెయ్యి. అలాగే అప్పటి కాలంలో కూడా అక్కడ ఉన్న అగ్రవర్గాలదే పై చెయ్యి. అక్కడ ఉన్న అగ్రకులాల వారిని ఎదిరించలేక అప్పటి ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ తమ జీవితాలను అయితే గడిపేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగారనుకోండి, అక్కడ పాలకులు వాళ్ళను చిత్రహింసలు పెట్టి చంపేసేవాళ్ళు. కానీ ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్న అప్పటి పాలకులు ఎప్పుడో ఒకప్పుడు వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని అప్పటి పాలకులు ముందు చూపుగా కనిపెట్టలేకపోయారు. అయితే అప్పటి కాలంలో నంగేలి అనే ఒక మహిళ అక్కడ ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. చివరికి పాలకుల పైన ఈ పన్ను విధానం పట్ల వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే చేసింది. అయితే ఈ నంగేలి అనే మహిళ ఏ విధంగా తిరుగుబాటు చేసింది అనేది ఇప్పుడు చూద్దాము. ట్రావెన్ కోర్ సంస్థానంలోని ఆంక్షలను వ్యతిరేకించిన ఏకైక మహిళ నంగేలిగా చెప్పవచ్చు. ఆడవారికి సహజంగా పెరిగే రొమ్ము పైన ట్యాక్స్ విధించడం ఏంటని అప్పటి అధికారుల పైన ఆమె తిరుగుబాటు చేసింది. అగ్రకులాల మహిళల మాదిరిగానే మేము కూడా ఎందుకు మా రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకూడదని వాళ్ళను ఎదిరించింది. తాను ఏమని చెప్పిందంటే, నేను అర్ధనగ్నంగా ఉండను, నా రొమ్ములను వస్త్రాలతో కప్పుకుంటానని చెప్పి వాళ్ళతో చెప్పి ఆ విధంగానే ఆమె చేసింది. అయితే అప్పుడు పాలకులు ట్యాక్స్ కట్టమని ఆమె ఇంటికి వస్తే తన రొమ్ములను చూపించనని ఆమె మొండికేసింది. ఇందుకు ఆమె యొక్క భర్త కూడా ఆమెకు మద్దతు తెలపడంతో ధైర్యంగా అప్పటి పాలకులు వేసే రొమ్ము పన్ను విధానాన్ని ఎదుర్కోగలిగింది. తాను చేసే ఒంటరి పోరాటం వల్ల ఫలితం ఉందని భావించిన నంగేలి అక్కడ ఉన్న చట్టాలను వ్యతిరేకించి బహిరంగ ప్రదేశంలో కూడా ఆమె వస్త్రాలు ధరించి తిరిగేది. అక్కడి పాలకులు పన్ను కట్టమని అడిగినా సరే ఆమె ఏమాత్రం భయపడకుండా నేను పన్ను కట్టను అని ఆమె చెప్పేది. ఆమె అలా చేయడం వల్ల తోటి మహిళలకు కూడా ధైర్యం వచ్చింది. ఆమెలాగే ఆమెతో ఉన్న మహిళలు కూడా ఆమెలాగా వస్త్రాలు ధరించి వీధుల్లో తిరగడం చూసిన అధికారులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. నంగేలికి తగిన శిక్ష విధించడం ద్వారా ప్రజల్లో మళ్లీ భయాన్ని పెంచాలని అప్పటి పాలకులు భావించారు. ఈ సందర్భంగా భారీ సైన్యం ఆమె ఇంటి చుట్టూ చుట్టుముట్టారు. ఆమె ట్యాక్స్ కట్టాలని, అంతేకాకుండా ఆమె రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకుండా ఉండాలని ఆమె పైన తిరుగుబాటు చేయడానికి వచ్చారు. అయితే అప్పటి కాలంలో అక్కడ ఉన్న అధికారులు నంగేలిని అదుపులోకి తీసుకుని పన్ను వసూలు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా ఆమె రొమ్ము పైన వేసుకున్నటువంటి పై వస్త్రాన్ని తొలగించి ఆమె పైన అత్యాచారం చేయాలని వాళ్ళు భావించారు. దీంతో నంగేలి వారిని పక్కకు నెట్టివేసి పన్ను కడతానని చెప్పింది. ఆమె ఇంట్లోకి వెళ్లి పొదునైన కొడవలితో తన రొమ్ములను తానే కోసుకుంది. అరిటాకులో వాటిని పెట్టి రక్తం కారుతున్న ఛాతీతో అధికారుల ముందుకు వచ్చి నిల్చుంది. ఈ రక్తం ముద్దతో మీరు ట్యాక్స్ అయితే కట్టుకోండి అని చెప్పేసేసి ఆమె తను కోసేసిన రొమ్ములను అరిటాకులో నుంచి వాళ్ళ మీదకి విసిరింది. ఆమె చేసిన పనికి అక్కడ అధికారులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో నంగేలి అక్కడికక్కడే ప్రాణాలనైతే విడిచింది. నంగేలిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన భర్త ఆమె యొక్క మరణాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క శరీరాన్ని దహనం చేసే క్రమంలో ఆమె భర్త కూడా ఆమెతో పాటు చితిలోకి వెళ్లి తను కూడా ప్రాణాలనైతే విడిచాడు. ఈ మొత్తం ఉదంతాన్ని కల్లారా చూసిన అక్కడ ప్రజల ఆగ్రహాలు కట్టలు దించుకున్నాయి. నంగేలి ఆమె భర్త మరణం వృధాగా పోకూడదు, పాలకుల ఆగడాలపై ఇప్పుడు పోరాడితేనే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అప్పటి ప్రజలు ప్రాణాలకు తెగించి పాలకులపై వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. మనకు పద్యంలో చెప్పినట్లుగా బలవంతుడు నాకేమని పలువురితో విగ్రహించి పలుకుటమేలా, అలాగే బలమైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదే సుమతి. ఈ పద్యం చాలా మందికి అయితే గుర్తే ఉంటుంది. ప్రభుత్వం తీసుకువచ్చే అమానుష చట్టం వల్ల నిమ్న కులాల ప్రజలంతా ఒకటయ్యారు, అగ్రవర్ణాలపై తిరగబడ్డారు. అక్కడ దీక్షలు చేసి అలాగే పోరాటాలు చేసి పాలకుల్లో వణుకు పుట్టించారు. ఇలా తిరుగుబాటు చేయడం వల్ల ప్రజలకు అమానుష చట్టాల వల్ల విముక్తి అయితే కలిగింది. నంగేలి చేసిన త్యాగం కేరళలో నవ సమాజ స్థాపనకు మార్గం చూపింది. ఆమె చూపించిన తెగువకు అలాగే ధైర్యానికి తప్పకుండా ఆమెకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.